స్వాతంత్ర కాంక్షను రగిల్చిన స్వాతంత్ర సమరయోధులు శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి గారు జన్మించిన కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలోని జ్ఞాన జ్యోతిగా, సాంకేతిక ఆధ్యాత్మిక దిక్సూచిగా జన్మనెత్తిన విశ్వవిఖ్యాతులు డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు. తొలి నుంచి చదువులో దిట్ట, సాంకేతిక రంగంలో తిరుగులేని ద్రష్ట. విఎస్ఎన్ఎల్ మొదటి చైర్మన్, ఎండి. భారత సాంకేతిక విజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేసి టార్చ్ బేరర్గా తన పేరును సుస్థిరం చేసుకున్న కారణజన్ములు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. ప్రధాని మోదీ గారితో సహా ఎంతో మంది ప్రముఖులతో సత్సంబంధాలు. తొలి రోజుల్లో ఆకాశవాణిలో ప్రవేశం, ఆ తర్వాత టెలికాం రంగ ప్రవేశం. టెక్నాలజీ, స్పిరిచువాలిటీ రెండింటినీ పొదివి పట్టుకుని సాగించిన సుదీర్ఘ ప్రయాణం వారిది. అబ్దుల్ కలాం దార్శనికతను భుజానికెత్తుకున్న టెలికాం భీష్మ. ఈ రోజు తాను జన్మించిన అంగలూరు గ్రామం అభివృద్ధి పూలు పూస్తోంది అంటే అది హనుమాన్ చౌదరి గారి చలవే. మహిళలకై ప్రత్యేక విద్యా సంస్థలు, గ్రామ ప్రజల సమావేశాలకై సామాజిక సదన్, ఇంకా ఎన్నో. వీరి విషయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సాక్షాత్తు హనుమత్ స్వరూపులు నీమ్ కరోలి బాబా గారి లాగానే హనుమాన్ చౌదరి గారు ఆధ్యాత్మిక స్వరూపులు. శ్రీరామ భక్తులుగా గ్రామ ప్రజల కోసం ప్రతి వర్గానికి ఒకటేసి చొప్పున రామాలయాన్ని నిర్మించిన ధార్మిక సంపన్నులు. తమ స్వగృహం ముఖద్వారంలో అటు ఇటుగా జై శ్రీరామ్, వందే మాతరం అనే అక్షరాలు కనిపిస్తాయి. అంటే శ్రీరామ భక్తి, దేశభక్తి శ్వాసగా సాగుతున్న ఆదర్శవంతమైన జీవనం వారిది. నమో సిద్ధాంతాన్ని ప్రశంసిస్తూ, ఆమోదిస్తూ డాట్స్ ని కనెక్ట్ చేస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం డిఓటి పితామహులు వీరు. అందరికీ సంతోషాన్ని కలిగించేలా జీవించు అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ప్రతి భారతీయ హృదయాన్ని తట్టిలేపిన విశిష్ట వ్యక్తిత్వం వీరిది. ఆయనే ఒక సైన్యం, ఆయనే ఒక వ్యవస్థ, ఆయనే ఓ స్ఫూర్తి. 1931 అక్టోబర్ 18న జన్మించిన డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు తమ 9 పదుల వయసులోనూ మరింత ఆరోగ్యంగా ఉంటూ ఇంకా మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ